ఫ్రెండ్స్, జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని అరుదైన యోగాలు చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి. అయితే అటువంటి శుభ ఫలితాలు ఏ ఏ గ్రహాలు వాళ్ళ వాళ్ళ స్థానాన్ని మార్చుకుంటాయి, ఏ ఏ గ్రహాలు ఒకే తాటి మీదకి వస్తాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఆకాశంలో జరిగే చిన్న చిన్న మార్పులు ఒక్కొక్కసారి మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ముఖ్యంగా రెండు శుభగ్రహాలు ఒక నిర్దిష్టమైన కోణంలో కలిసినప్పుడు ఖచ్చితంగా మంచి శుభ పరిణామాలే చోటు చేసుకుంటాయి. అది ఏంటి? ఎలాగా? అనేది గనుక చూస్తే, ఒక పాజిటివ్ ఎనర్జీ వల్ల ఎంతో కొంత మనకు అదృష్టం కలిసి వస్తుందని మన జ్యోతిష్యులు గానీ, నిపుణులు గానీ చెప్తూ ఉంటారు. అయితే ఇక సరిగ్గా ఇలాంటి అరుదైన ఘట్టమే 2026 మార్చ్ 18 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే విలాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శుక్రుడు, జ్ఞానానికి ప్రతీక అయిన బృహస్పతి మధ్య కేంద్ర దృష్టి యోగం ఏర్పడనుంది. ఈ కలయిక ప్రభావంతో రానున్న సంవత్సర కాలం పాటు ఇప్పుడు మనం తెలుసుకోబోయే రాసులకి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చనమాట. అంటే వీళ్ళ జీవితంలో సిరి సంపదలుగా రావడం గానీ, సానుకూలమైన మార్పులు రావటం గానీ అన్నీ కూడా చకచకా జరిగిపోతుంటాయి. అంతకు మునుపు ఎంతలాగా పనులు పెండింగ్ పడ్డాయో ఇప్పుడు అంత అద్భుతంగా వాళ్ళు బాగా రాణించగలరనమాట. దానిలో మొట్టమొదటి రాశి ఏదైనా ఉందంటే అది మేషరాశి. మేషరాశి ఈ గురు, శుక్రుల కలయిక వల్ల వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌ని పూర్తిగా మార్చుకుంటారు. గురుగ్రహ దయ వల్ల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు భలే షార్ప్‌గా ఉంటాయి. ఇది కెరియర్‌కు చాలా దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఇంకొక వైపు శుక్రుడి ప్రభావంతో వీళ్ళు చాలా అందంగా, ఆకర్షణీయంగా వీళ్ళకి ధన సంపాదన తీసుకొచ్చే విధంగా వీళ్ళని వీళ్ళు మలుచుకుంటారు. ఉదాహరణకి ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు వస్తున్నాయనుకోండి. వాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారనుకోండి. వాళ్ళకది ఆరోగ్యంతో పాటు, అందంతో పాటు చక్కగా వాళ్ళకి ధనప్రాప్తి కూడా కలుగుతుంది కదా! అలాగనమాట. అంతేకాకుండా ప్రమోషన్‌ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి శుభ సమయం. ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు, వీళ్ళ పైన పనిచేసే వీళ్ళ బాస్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మారిపోతారనమాట వీళ్ళకి. అంటే వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారిపోతుంటుంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. ఈ యోగ సమయంలో మిథున రాశి వారికి ఫినాన్షియల్ స్టేటస్ పెరిగిపోతుంది. ఆర్థిక పరమైన పురోగతి ఉంటుంది. అనుకోని విధంగా కొత్త ఇన్‌కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతాయి. అంటే ఏదో ఒక ఉద్యోగం, ఒక వ్యాపారము, లేదంటే ఏదో ఒక చోటు నుంచే మాకు ఆర్థికంగా డబ్బులొస్తున్నాయండి. మాకు రకరకాల చోట్ల నుంచి డబ్బులు రావడానికి కోసం మేము ప్రయత్నిస్తున్నాం అన్న వాళ్ళకందరికీ ఇవి సక్సెస్ అయిపోతాయన్నమాట. ఓకే. దాంతో పాటుగా వీళ్ళకి కావాల్సిన విలాసవంతమైన వస్తువుల్ని, అలాగే వీళ్ళకి కావాల్సిన లగ్జరీ ఐటెమ్స్‌ని కొనుక్కుంటూ ఉంటారు. దానికి తోడు మంచి వాహనము, ఏదైనా ఒక స్థిరాస్తి, చరాస్తులు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు. అలాగే వాల్యుబుల్ అసెట్స్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే మార్చ్ 10వ తారీఖు నుంచి మంచి అవకాశం ఉందన్నమాట మిథున రాశి వాళ్ళకి. వారసత్వ ఆస్తులు లేదా గిఫ్ట్‌ల రూపంలో కూడా వీళ్ళకి తెలియకుండా డబ్బు చేతికొస్తుంది. కాకపోతే డబ్బుల విషయంలో కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించి ముందడుగు వేయాలి. అది ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఎప్పటినుంచో చాలా ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే ఎక్కడికెళ్ళినా అడ్డంకి, ఏది చేద్దామన్నా ఏదో ఒక చిన్న వెలితి, ఇలాంటి మానసిక, శారీరక అలాగే ఇంకా ఎన్నెన్నో విషయాలకి సంబంధించి చాలా అంటే చాలా ఇవి ఉంటాయి కదా! అవన్నీ పోతాయన్నమాట. అవన్నీ పోయి ప్రాజెక్ట్స్ సడెన్‌గా ఊపందుకుంటాయి. మంచి స్పీడ్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక అసలు సాల్వ్ కావు అన్న పనులు చక్కగా సాల్వ్ అయిపోతాయి. అదృష్టంగా మారిపోతాయి. ఇక అవి అనుకూలంగా మారుతాయి. ఫారిన్ కంట్రీస్ అవకాశం ఉంటుంది. వీళ్ళు మంచి అబ్బా! ఇది ఇది కదా మనకు కావాల్సింది. అన్నిటికి లైన్ క్లియర్ అయిపోయింది అనుకునే రోజులొస్తాయి. అది కూడా 1, 2 రోజులు కాదు. కొన్ని నెలల పాటు వెళ్తదనమాట వీళ్ళకి. ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి కొన్నాళ్ళుగా అర్ధాష్టమ శని చాలా పీడిస్తుంది వీళ్ళని కదా! అయితే ఇక్కడ గురువు అలాగే శుక్రుడు కలిసి ఒక నిర్దిష్టమైన కోణంలో రావడంతో ఎంత పెద్ద లక్ష్యాన్నైనా భయం లేకుండా దుమ్ము రేపేస్తారనమాట. ఎప్పటినుంచో పెండింగ్ పడ్డ వ్యాపార ఒప్పందాలు, లావాదేవీలు, అలాగే పెద్ద పెద్ద పార్ట్నర్‌షిప్స్, ప్రాజెక్ట్స్ అన్నీ ఒక కొలిక్కొస్తాయి. డబ్బుతో పాటే ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు పెరగడం గానీ, చిరునవ్వు ఉండటం గానీ అన్నీ కూడా అద్భుతంగా ఉంటుందనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.